ఆటంకంగా మారాలి అనే ఆలోచనతో ఈ పనికి మాలిన ఆలోచన మావిగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పారాగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడితే. ఇక బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు? సిగ్గు లేకుండా కరకట్టెక్కితే నాకు అమరావతి కనపట్టలేదు, శ్మశానం కనపడుతుంది అంటాడు. జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే సమాధానం చెప్పకుండా దేశ రాజధాని అయితే ఢిల్లీ, రాష్ట్రానికి రాజధాని ఏదో నాకు తెలియదు అంటాడు. అంటే వీళ్ళు ఏ విధంగా అమరావతిపై కక్ష సాధింపు, ఏ విధంగా ఇంకా విషం చిమ్మే ప్రయత్నం, ఏ విధంగా అమరావతికి ఆటంకులు సృష్టించే ప్రయత్నం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రాంతాల అనేక మిగతా ప్రాంత ప్రజల్ని ఉసిగొల్పే విధంగా, అపోహలు కలిగించే విధంగా కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విషం చిమ్మే ప్రయత్నం ఈ పనికి మాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిత్యం చేస్తూనే ఉంది. వీళ్ళు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా వీటన్నిటిని ఛేదించుకుంటూ అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూనే ఉంది. ఈ రోజు ఏదైతే మీరు చెబుతా ఉన్నారో లక్ష్మీ వివేకానంద రెడ్డి గారు హత్య గురించి కాదు వివేకానంద హత్య గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మాట్లాడారు. ఆ సభలో మాట్లాడే అంశం అది అవునా కాదా అని మీరు అడిగారు. నిష్ఠుడిగా అడుగుతా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, వివేకానంద రెడ్డి గారి హత్యని వీళ్ళు ఏ విధంగా వినియోగించుకున్నారు? ఆ హత్యను వినియోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బ్యానర్ ఐటమ్లు పెట్టి వీళ్ళ సాక్షి ఛానల్లో ప్రచురించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ చెల్లిని రోడ్డుకు తరివేశాడు, బాబాయ్ హత్యని ఏ విధంగా అటకెక్కించాడు, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం అవునా కాదా? దాన్ని మేము ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 3 పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, లేదంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఖండించారు. ఏ రకంగా అక్కడ మాట్లాడతారు, అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి, 3 పెళ్ళిళ్ళని ఎలా మాట్లాడతారు చిన్నపిల్లలతో ఆ రోజున మీరు అడిగారు. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సభలో అమరావతి గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ రాజకీయంగా మాటలు ఎందుకనే ఉద్దేశంతో అడిగాను నేను. అది తప్పేం కాదు కదా. లక్ష్మీనాథ్ గారు ఒక అంశం, ఈ రాష్ట్రాన్ని అట్టుడికించిన అంశం, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి పెదనాన్న హత్య గావించబడితే దాన్ని ఆ రోజున అధికార పార్టీ మీదకి నెట్టేసి తద్వారా అధికారంలోకి వచ్చి సొంత పెదనాన్నని చంపిన వాళ్ళని కూడా పట్టుకోలేని అసమర్థుడు ఈ రోజు మళ్ళీ అమరావతి ప్రాంతం మీద రాష్ట్రంలో కుయుక్తులు చేస్తా ఉంటే ఇతను ఇలాంటి దుర్మార్గుడు, ఇతను ఈ విధంగా కక్ష సాధింపు చర్యలో లేదా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు చేస్తాడు, ఇతని మాటలను నమ్మవద్దు, దయచేసి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. దాంట్లో తప్పే ఉంది? రైట్, మీకు తప్పు కనిపించదు. ఎందుకంటే ఇది కూడా రాజకీయ పార్టీ, కృష్ణాంజనేయులు గారు ఇందాక చెప్పారు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. మీ అభిప్రాయం అర్థమైంది అజయ్ గారు. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. ఎస్ వినబడుతుంది. మోహన్ రెడ్డి గారు, ఒక ప్రశ్న. సిఆర్డిఏ పరిధిలో ఆల్రెడీ విజయవాడ, గుంటూరు కూడా ఉన్నాయి. కేవలం మీరు ప్రపోజ్ చేసిన మావిగన్ అని పేరు పెట్టిన కేవలం మచిలీపట్నం ఒకటే లేదు. మచిలీపట్నాన్ని కూడా కారిడార్లో కలిపి డెవలప్ చేయాలనే భావాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఈ రోజున ఇంకా క్రెడిబిలిటీ పెరిగేది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రశ్నలు బయటికి ఉద్భవించేటట్టు చేసి అనునిత్యం జనంలో ఉంటే వైసీపీకి మరింత ప్రాధాన్యత చేకూరుద్ది. కానీ ఈ మావిగన్ అనే పేరు పెట్టడం, ఇలా మాట్లాడటం ఒకంత అమరావతి మీద వైసీపీకి అక్కసు ఉంది అనే మాటకి బలం చేకూరుస్తుందని ప్రజలు భావిస్తున్నారనే వారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? మీరు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆ అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా కూటమి ప్రభుత్వంలో? గారికి, కృష్ణాంజనేయులు గారికి, అజయ్ గారికి, వేణుగోపాల్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేద మొదటిగా నమస్కారాలు. నమస్తే సార్. మనిషి మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడితే చాలా బాగుంటుంది. నా చేత కదా పిచ్చి దుగ్గులకు, పనికి మాలిన పార్టీ అంటే చెత్త నా కొడుకులు, పనికి మాలిన నా కొడుకులను నా చేత కదా. అవసరమా? దుగ్గులకు అంటే ఏంది? సైకో అంటే ఏంది? ఏం మాట్లాడుతున్నారు? ఉండదా? బుర్రుండి బుద్ధి ఉండి మాట్లాడు. నా కొడుకులు అనే మాట మీరు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు మీరు అలా మాట్లాడితే ఎలా సార్? తప్పు కదా. నా కొడుకులు అని ఎవరు మాట్లాడలేదు ఈ ప్యానల్లో. ఇప్పుడు నా కొడుకులు అనే వర్డ్ ఎవరు యూజ్ చేయలే. తొగ్గులకు అనే వర్డ్ అది బూతు కాదు కదా, అది పేరు కదా. కొడుకులు కాదు,
పిచ్చి తుగ్లకు సైకోగాడు పనికిమాలిన పార్టీ ఇంకోడెవడో పెట్టాడు, వాడు ఏబి అన్నాడు. పెళ్ళాలను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అంటే వాళ్ళకు కూడా పెత్తనాలు చేస్తామని, పెళ్ళాన్ని ఎవరికైనా పెత్తనం చేసినాడా? ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టు ఏమనుకుంటున్నారు వీళ్ళు? మాట్లాడేది ఏదో మాట్లాడండి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా పోతే ఎట్లా? ఇప్పుడు రాష్ట్ర రాజధాని గురించి మనం మాట్లాడుతున్నాం, దాని గురించి మాట్లాడండి. దానికి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం. దానికి ఏమేమి అవసరం ఉందో, ఏమేమి అవసరం లేదో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఏందో, మీరు చేసినటువంటి మంచి ఏందో దాని గురించి మాట్లాడండి. తుగ్లక్ అంటే ఏంది, సైకో అంటే ఏంది, ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా కనిపిస్తుంది? మా చేత కదా తిట్టును? మాకు నోరు లేదా? మాకేమైనా భాష రాదా? మేమేమో జనంలో లేమా? జనం ఏమేమి తిడతారనే భాష మాకు తెలియదా? ఆ భాష అంతా మీ మీద ప్రయోగించడం మాకు చేత కదా? అరే మాకు సంస్కారం ఉంది, మీలాగా దిగజారిపోయి మాట్లాడడం మాకు ఇష్టం లేదు. ఇంకోటి, ఇప్పుడు పదే వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టారు అన్నారు. నేను ఒక మనిషిని హత్య చేసిన తర్వాత మీరు నా పక్కలో ఉన్నారు. నా పక్కలో ఉన్నప్పుడు ఆ గొడ్డలు తీసి మీ చేతికి ఇస్తా. మీ చేతికి ఇచ్చిన తర్వాత లక్ష్మీనాథ్ గారు మర్డర్ చేసినారు అంటే మీరే గాంధులు కాస్తుంటారా? మీకు తెలియదా నేను కాదయ్యా పలానోడు చేసినాడని? మీకు అధికారం ఉండి కూడా నిరూపించలేకపోతే చేతగాని దత్తమ్మలు మీరు, చేతగాని చౌటలు మీరు చౌటలై మమ్మల్ని తప్పులు పట్టేట్లా? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సాక్షాత్తు సిబిఐ దర్యాప్తు జరిగింది కదా, ప్రూఫ్ చేయగలిగినారా? అది కూడా కేసు క్లోజ్ చేయడానికి చెత్త వాగుడు ఎందుకు వాగుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకు, అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదని సిబిఐ చెప్పింది కదా, సిబిఐ కోర్టు చెప్పింది కదా. ఇంకా బుద్ధి లేకపోతే ఆ కూతలు ఎట్లా కూర్చారు? అది నా బాధ. అంతకు మించి నేను వేరే బాధపడాలనే ఉద్దేశం లేక ఎవరినో విమర్శించాలనే ఆలోచన నాకు కించెత్తు కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని ఇప్పుడు కూడా చెప్తున్నా, భవిష్యత్తులో కూడా ఇదే మాట్లాడమని చెప్తున్నా. మాకు కూడా చేత అవుతుంది మాట్లాడడానికి. ఇంకా మీరు పదే ముగ్గురు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నారు మావి గన్. ఇప్పుడు నోడా అనే దానికి ఒక టైటిల్ ఉంది, ఆ నోడా అనే ఒక టైటిల్ ఉంది, దాని అర్థాలు వేరే ఉన్నాయి. ఆహుడా దానికి ఒక టైటిల్ ఉంది, దాని అర్థాలు వేరే ఉన్నాయి. తుడా దానికి ఒక టైటిల్ ఉంది, దాని అర్థాలు వేరున్నాయి. దాంట్లో భాగంగా విజయవాడ, మచిలీపట్నము, గుంటూరు వీటన్నిటిని కలిపి మచిలీపట్నం మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జీ తీసుకోండి, ఇవన్నీ కలిపితే మావి గన్ అనే వస్తుంది. దీన్ని తీసుకోండి. తీసుకోకపోతే నా పేరు వస్తుంది కాబట్టి మీకు ఇష్టం ఉండదు కాబట్టి ఆ పేరు తొలగించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. దాంట్లో తప్పేంది, పిచ్చి ఏంది, మెంటల్ ఏంది, తుగ్లక్ ఏముంది, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు చెప్తున్నారు సిఆర్డిఏలో గుంటూరు ఉంది, విజయవాడ ఉందని. కరెక్టే కదా, సిఆర్డిఏలో గుంటూరు విజయవాడ ఉంది. పక్కలోనే కదా గుంటూరు ఏది అమరావతి ఉంది, దాని పక్కలోనే కదా విజయవాడ ఉండేది. విజయవాడలో దాంట్లో